హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యారమ్ సాయి వ్లాగ్స్. అందరికీ కొత్త వీడియోస్ అనేది మేము ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటామండి. సో మాకేంటంటే మీ యొక్క సపోర్ట్, మీ యొక్క ఆదరణ మాకు చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యారమ్ సాయి వ్లాగ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మీ దగ్గరికి మీ గురించి నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చానండి. అదే ద అర్బన్ వాళ్ళది చైర్ కొన్నాము, కంప్యూటర్ చైర్ అనేది. యాక్చువల్లీ కంప్యూటర్ చైర్లో మనకి ఏంటంటే చాలా రకాల కలర్స్, చాలా రకాల కాన్సెప్ట్స్, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్న చైర్స్ అయితే ఉన్నాయండి. నేనేంటంటే తక్కువ బడ్జెట్లోని ఫ్రంట్ ఇది, దాంతోపాటుగా బ్యాక్ పెయిన్ గట్రా మనకు రాకుండా ఉండే విధంగా ఉన్నది ద అర్బన్ కంపెనీ అయితే నేను చూస్ చేయడం జరిగింది. దీని గురించి కూడా 3-4 రివ్యూస్ అనేది నేను చూసుకొని దీన్ని చూస్ చేయడం జరిగిందండి. ఇది యాక్చువల్ ప్రైస్ అనేది మనకి 5700 రూపీస్ ఉంది. నాకు దానిలో ఏంటంటే బ్యాంక్ ఆఫర్ కింద ఒక 400 రూపీస్ డిస్కౌంట్ అయ్యి రిమైనింగ్ దానికి నాకు ఆఫర్కి అయితే వచ్చిందండి. ఇది నాకు 2 డేస్లో వచ్చింది, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లోనే నేను తీసుకోవడం జరిగింది ఇది. సో ఇది ఏంటంటే మనకి అంతా మొత్తం పార్ట్స్ అనేవి ఏంటంటే అసెంబుల్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈజీగా చేసుకోలేను అనుకున్న వాళ్ళు ఏంటంటే టెక్నికల్ పర్సన్ని ఒక 279 రూపీస్ పెట్టి టెక్నికల్ పర్సన్ని పెట్టించుకోవచ్చు. బేసికల్గా అయితే నేను కూడా టెక్నికల్ పర్సన్ని పెట్టడం జరిగింది, కానీ దీని యొక్క ప్రాసెస్ అనేది అంతా చూడడం వల్ల నాకు కూడా ఏంటంటే చాలా సింపుల్గా చేసి వచ్చి దీనికి మళ్ళీ టెక్నికల్ పర్సన్ ఎందుకని చెప్పి దాని క్యాన్సిలేషన్ అయితే చేయించేశాను. ఇది నాకు ఏంటంటే కనుక 5900లోని 400 పోయి మనకి 5500 రూపీస్కి నాకు ఈ చైర్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను మీకు అది ఎలా అసెంబుల్ చేయాలి, యాక్చువల్లీ చెప్పాలంటే అది పార్ట్స్ అనేవి కొన్ని పార్ట్స్ మేము సెమీ అసెంబుల్ చేసేసామండి. ఎందుకంటే బాబు ఏంటంటే మా చిన్నవాడు చాలా అల్లరి పెడుతున్నాడు, అన్ని లాగి పీకి చేస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే నేను కొన్ని ఏంటంటే ప్రీ అసెంబుల్ అయితే చేసేసానండి. సో రిమైనింగ్ అనేది మనకి అసెంబుల్ అనేది ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, ఆ చైర్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లీజ్ జస్ట్ వాచ్ ఇట్. సో ద అర్బన్ కంపెనీ నుండి మనకి ఏంటంటే ఇలాగ బాక్స్లోని రావడం అయితే జరుగుతుందండి. చైర్ అనేది ఏంటంటే కనుక పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మనకి ఏంటంటే ఈ యూజర్ మాన్యువల్ బుక్, ఇందులో మనకి ఏంటంటే యూజర్ మాన్యువల్ బుక్లోని మనకి ఎలా అసెంబుల్ చేయాలనేది మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎలాగ అసెంబుల్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి చెప్తారు. దాంతోపాటుగా మనకు ఒక చిన్న స్క్రూ డ్రైవరు, దాంతోపాటుగా కొన్ని స్క్రూస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. ఇందులో ఏంటంటే మనకి హైడ్రాలిక్ ఏదైతే ఉంటుందో అది హైడ్రాలిక్ నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఆల్రెడీ సెమీ అసెంబుల్ అనేది చేసేసాము. ఎందుకంటే బాబు అల్లరి పెడుతున్నాడని చెప్పి సెమీ అసెంబుల్ అయితే నేను చేసేసానండి. సో ఇది నేను మీకు ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. దీని యొక్క స్క్రూస్ గట్రా, ఈ యొక్క జాయింట్స్ గట్రా మనకి ఏంటంటే ఇలాంటి బాక్సెస్లోని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాన్ని ఏంటంటే వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎటువంటి డ్యామేజ్ గట్రా అవ్వకుండా గట్రా. ఇది నాకు హైదరాబాద్ నుండి వచ్చిందండి ఈ పార్సిల్ కూడా. ఇది డీటెయిల్స్ అనేది నేను మీకు ఎలా అసెంబుల్ చేయాలనేది చూపిస్తానండి. ఇందులో ఏంటంటే ఇంకోటండి, ద అర్బన్ అనే కంపెనీ నుండి మనకి రావడం జరిగింది. కంపెనీ అయితే కనుక చాలా బాగుందండి, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ మెయింటెనెన్స్, కుషన్ బ్యాకప్ అంతా చాలా బాగుంది. నేను మీకు అది ఏంటంటే కనుక మొత్తం ఇన్స్టాలేషన్ చేసి నేను మీకు చూపిస్తాను, జస్ట్ వాచ్ చేయండి. నేను మీకు చెప్పాను కదా ఇందాల ఆల్రెడీ ప్రీ అసెంబుల్ అయితే చేయడం జరిగింది. ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు నేను ఈ చైర్ అనేది ఎలా ఇన్స్టాలేషన్ చేస్తాననేది ఒకసారి చూడండి. డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ప్యాకింగ్ అనేది చేశారు. ఇదైతే కంఫర్ట్కి గట్రా, బ్యాక్ పెయిన్ గట్రా రాకుండా, సీట్ అడ్జస్ట్మెంట్కి గట్రా చాలా బాగుందండి చైర్. చూసారండి, ఇది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి అనమాట. ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి, పైకి కిందకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి హెడ్ రెస్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టుగా కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. దాంతోపాటుగా చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, ఇది మనకు ఉంది చూసారండి. ఇది మనం పైకి కిందకి దించుకోవచ్చండి. అంటే వెన్ను మనకి ఎక్కడైతే పెయిన్ అనేది వస్తుందో ఆ పెయిన్ అనేది రాకుండా ఇది రిలీఫ్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుందండి చైర్కి. ఓకేనా. ఇది మీకు ఇప్పుడు ఎలా అసెంబుల్ చేయాలనేది ఇది చాలా సింపుల్ అండి, సింపుల్ ప్రాసెస్లో అసెంబుల్ చేసి వచ్చేది మనం. చూడండి, ఇప్పుడు ఇది పెట్టేసాం కదండి. సో ఇప్పుడు ఈ యొక్క స్క్రూస్ ఏవైతే మనకి ఇచ్చారో ఈ 3 స్క్రూస్ అనేవి 3 దానిలో పెట్టేసి ఫిట్ చేసేయడమేనండి. చూడండి, నెంబర్ 1
ఈ బోల్ట్లు కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడ్తోనే ప్రొవైడ్ చేస్తారు. చాలా సింపుల్ అండి ఇది. దీనికి ఎవరు ఇన్స్టాలేషన్కి అవసరం లేదు. కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి అరే మేము ఇది చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే కనుక ఓ 270 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకొని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. చూడండి, కొంచెం టైట్గా పెట్టుకోండి, లేదంటే కనుక అది మనకి వెనక్కి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, టైట్గా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరు చేసుకోలేకపోతే కనుక మీ యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారానే మీరు చేయించుకోవచ్చు. అయిపోయిందండి. చూడండి చైర్ అనేది, దిస్ ఈజ్ ద చైర్. ఎంత కంఫర్ట్గా ఉందంటే చాలా కంఫర్ట్గా ఉందండి. ఇది మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ నార్మల్గా చెప్పాలంటే ఇది మీకు ప్రెస్ చేస్తే కనుక మనకు పైకి కూడా పెట్టుకోవచ్చండి. హ్యాండ్కి మనం ఏంటంటే కొంచెం మనకి ఎంత ఎత్తులో కావాలనుకుంటే అంత ఎత్తులో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏంటంటే కనుక ఇది మీ సీట్ అడ్జస్టర్ కూడా ఉందండి, హైడ్రాలిక్ సీట్ అడ్జస్టర్ కూడా ఉంది. ఇది మీరు దానిలో సీట్లో కూర్చొని కిందకి దింపుకుంటే కిందకి దిగుతుంది, పైకి వస్తే పైకి వస్తుంది. దాంతోపాటుగా మీకు హెడ్ రెస్ట్ కంఫర్ట్ కూడా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నా హైట్ అనేది ఇది ఉందన్నమాట. సో నా హైట్కి ఈక్వల్గా కంఫర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసారండి, బ్యాక్ నిచ్చర్ అన్నాను కదా, దీన్ని మీరు ఏంటంటే కిందకి కానీ లేదా పైకి కానీ అడ్జస్టింగ్ చేసుకోవచ్చండి. ఎక్కడ మీకు వెన్ను అసెట్ ఉంటుందో అక్కడ మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు నేను సీట్ అనేది నాకు ఎత్తు అనిపించింది అనుకోండి, మనం కూర్చొని కిందకి దించుకోవచ్చు. దాంతోపాటుగా మనం పైకి కూడా ఆటోమేటిక్గా కొంచెం లేస్తే కనుక పైకి కూడా అడ్జస్ట్ అవుతుంది. సో అసెంబుల్ చేసిన తర్వాత చైర్ అయితే ఇదండి, ఈ విధంగా మీకు అసెంబుల్ చేసిన తర్వాత ఉంటుంది. ఇది హెడ్ రెస్ట్. ఇది కిందకి కొంచెం హెడ్ చిన్నవాళ్ళు అంటే పొట్టిగా ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు, లేదా పైకి ఇలా చేసుకోవచ్చు. ప్లస్ ఇది మీకు బ్యాక్ చూసారండి, ఇది మీకు బ్యాక్ సపోర్టివ్ కింద ఉంటుందన్నమాట. మీరు ఎంతవరకు అయితే కంఫర్ట్ ఉంటుందో అంతవరకు బ్యాక్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇది మనకి సీట్ హెడ్ ర్యాంప్స్, తక్కువ హైట్ ఉన్న వాళ్ళు అయితే తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు కొంచెం చదువుకోవాలి, ప్లాంక్ పెట్టుకొని చదువుకోవాలనుకుంటే ఇక బటన్ ఇచ్చారు కదండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది. సో ఇప్పుడు చూసారా అండి, హైట్ అనేది మీకు కంఫర్ట్గా ఎవరికి తగిన హైట్ అనేది ఇది మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చైర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి, బరువు అనేది ఏమీ లేదు, కాళ్ళు వెళ్ళిపోతాయన్న బాధ లేదు, చాలా కంఫర్ట్గా ఉంది. సో నాకైతే ఈ చైర్ అనేది నాకు 5500కి వచ్చిందండి, 400 రూపీస్ డిస్కౌంట్తోని. సో చైర్ అనేది ఇన్స్టాలేషన్ చూశారు కదండి. ఇప్పుడు చైర్ అనేది కంఫర్ట్ అనేది నా సిస్టమ్ దగ్గర కూర్చొని నేను మీకు చూపిస్తానండి, చైర్ అనేది ఎంత కంఫర్ట్గా ఉందనేది. సో ఇది మీకు ఏంటంటే కనుక 4 కలర్స్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది, వైట్ అండ్ సిల్వర్, ప్యూర్ బ్లాక్. ఇదిగోటండి సిస్టంలో నేను మీకు చూపిస్తున్నాను. అది 5700 చెప్పాను కదండి, 400 రూపీస్ నాకైతే డిస్కౌంట్ వచ్చింది. మీకు డిస్కౌంట్ వస్తుంది లేదో బేస్డ్ ఆన్ బ్యాంక్ బట్టి అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ కలర్స్ అనేది చూపిస్తున్నాను. బ్లాక్ కలరు, సో బ్యాక్ సైడ్ మనకి సిమెంట్ కలర్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది. సో ఇది మనకి ఇంకో వేరే కలర్ అండి, దాంతోపాటుగా రెడ్ అండ్ బ్లాక్ వచ్చింది. చూసారా 4 కలర్స్ అయితే ఉన్నాయి. అయితే 4 కలర్స్ మీకు ఏంటంటే ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. సో 6400 వరకు ఉన్నాయన్నమాట. మీరు కలర్స్ అనేది చేంజ్ అయితే దీనికి ఒక్కదానికి మనకి ఏంటంటే 5700కి మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఓవరాల్గా మనకి ఏంటంటే 5799 అంటే 5800, 1 రూపీ తక్కువ. సో నాకు ఒక 400 తగ్గి అది మనకి ఏంటంటే 5400కి నాకు ఈ చైర్ అయితే రావడం జరిగింది. సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి, చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. ఇంతకుముందు ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ హెవీగా వచ్చేది. మా మిసెస్ వీడియోస్ కానీ ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు గట్రా తనకి ఏమైనా హెల్ప్ చేద్దామన్నా సరే బ్యాక్ పెయిన్ గట్రా వచ్చేదన్నమాట నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత. సో నాకు కొంచెం రిలాక్సేషన్ కింద రావడానికి ఈ యొక్క చైర్ అయితే బాగా ఉపయోగపడింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అమెజాన్ ప్రైమ్లోని ఈ చైర్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి చైర్కి సంబంధించిన విషయాలు. ఈ చైర్కి అయితే కనుక 1 year వారంటీ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ కాకుండా ఇప్పుడు మీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ వారంటీ ఇవ్వడండి. మిగతాది ఏదైనా డిఫీట్ అయితే వాడు మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాడు, 3 years వారంటీ అనేది. ఇంకా ఎక్స్టర్నల్ వారంటీ కావాలనుకుంటే కనుక మనం అమెజాన్ ప్రైమ్లోనే ఎక్స్టర్నల్ వారంటీ అయితే తీసుకోవచ్చు, దానికి ఛార్జెస్ అయితే పడతాయి.
సో ఈ చైర్కి సంబంధించిన విషయాలు అయితే ఇదండి. ఇలాంటి వీడియోస్ అనేవి, టెక్నికల్ వీడియోస్ అనేవి ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ యొక్క సపోర్ట్, సహకారం చాలా అవసరం అండి నాకు. సో దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హ్యారమ్ సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.